వరంగల్ సిటీలో గత వారం జరిగిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రాజమోహన్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. రాజమోహన్ తో కొంతకాలంగా స్నేహంగా ఉన్న వ్యక్తే ఈ హత్య చేసినట్టు గుర్తించారు. కారణం మాత్రం చాలా చిన్నది. దోపిడీ నేపథ్యంలో ఈ హత్య జరిగింది. హంతకుడు రాజమోహన్ ను అప్పు అడిగాడు. ఇస్తానంటూ తిప్పుకుని తన దగ్గర డబ్బు లేదన్నాడు. దాంతో రాజమోహన్ ను చంపిన ఒంటిపై ఉన్న నగలను దోచుకునేందుకు ఇదంతా చేశాడు. హంతకుడు మాజీ సర్పంచ్ కూడా. డిసెంబర్ 2న జరిగిన దారుణ హత్య వరంగల్ ని షేక్ చేసింది. అత్యంత కిరాతకంగా రాజమోహన్ అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ని చంపేశారు. అత్యంత పాశవికంగా రాజమోహన్ ను చంపేశారు కిరాతకులు. గొలుసులు తాళ్లతో కట్టేసి చిత్ర హింసలు పెట్టి చంపేశాడు. ఈ నెల 3న తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఓ కారును తీసుకొచ్చి వరంగల్ జిల్లా రంగంపేటలో రోడ్డు పక్కన వదిలి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వారు కారులో మృతదేహం ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించి కారులో దొరికిన ఆధారాలతో హత్యకు గురైంది రాజమోహన్ గా గుర్తించారు. క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించి రాజమోహన్ ఈ నెల 2న రాత్రి 7 గంటల 40 నిమిషాల సమయంలో హన్మకొండలోని శ్రీనగర్ కాలనీ నుంచి తన కారులో అంబేద్కర్ జంక్షన్ మీదుగా వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ తెలియలేదు. వరంగల్ కాశీబుక్కకు చెందిన వెలిగేటి రాజమోహన్ కాకతీయ గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. 3 ఏళ్ల క్రితం భార్య గుండెపోటుతో చనిపోయింది. కూతుళ్లిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పెద్ద కూతురు అమెరికాలో, చిన్న కూతురు హైదరాబాద్లో ఉంటున్నారు. దీంతో రాజమోహన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ప్రతిరోజు సాయంత్రం తన ఫ్రెండ్స్ అమెరికాలో ఉండే కూతురితో ఫోన్లో మాట్లాడేవాడు. 2న ఎవరికీ ఫోన్ చెయ్యలేదు. వాళ్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన పెద్ద కూతురు అదే రోజు రాత్రి 10:30 గంటలకు తన ఫ్రెండ్స్ కు చెప్పగా వాళ్లు ఇంటికెళ్లి చూశారు. ఇంట్లో రాజమోహన్, అతని కారు లేకపోవడంతో తరువాతి రోజు ఉదయం మిస్సింగ్ కేసు పెట్టేందుకు సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అదే టైంలో రంగంపేటలో AP 36 Q1546 నెంబర్ కారులో రాజమోహన్ డెడ్ బాడీని గుర్తించారు. ఈ కేసును సవాల్గా తీసుకున్నారు వరంగల్ పోలీసులు. కారును పార్క్ చేసి ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో అతను ఎవరనేది ఆరా తీస్తున్నారు పోలీసులు. సోమవారం రాత్రి 7 గంటల 40 నిమిషాలకు రాజమోహన్ తన కారులో ఇంటి నుంచి బయటికెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. రాజమోహన్ వంటిపై 3 లక్షలకు పైగా విలువ చేసే నగలుంటాయి. వాటి కోసమే ఎవరైనా హత్య చేశారా? ఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఏసీపీ ఆధ్వర్యంలో 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 1000 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడు ప్రయాణించిన ఆటోని గుర్తించారు. అనంతరం ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. ఆ తరువాత కూపీలాగి నిందితుణ్ణి పట్టుకున్నారు. హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు. జక్కుల శ్రీనివాసరావు హనుమకొండలోని రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్లో కొంతకాలంగా ఉంటున్నాడు. తన స్వగ్రామం కోమటిపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ ప్రగతి నగర్లోనే నివాసం ఏర్పరచుకున్నాడు. జక్కుల శ్రీనివాసరావు కోమటిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూడా. అతను గతంలో ఓ యూట్యూబ్ ఛానల్లో స్ట్రింగర్గా పనిచేశాడు. మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా కూడా 2 సార్లు పనిచేశాడు. 2 నెలల క్రితం రాజమోహన్ స్నేహితుడి మొబైల్ ఫోన్ పోయింది. అది శ్రీనివాసరావుకు దొరికిందే. ఫోన్ తీసుకోవడానికి రాజమోహన్ వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. రాజమోహన్ భార్య చాలా కాలం కిందటే చనిపోయింది. శ్రీనివాసరావు, రాజమోహన్లు అప్పుడప్పుడు కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకునేవారు. ఆ సందర్భంలోనే ఎవరైనా వితంతువు ఉంటే పెళ్లి చేసుకుంటానని శ్రీనివాసరావుకు రాజమోహన్ చెప్పాడు. ఈ మాటలను అవకాశంగా తీసుకున్న శ్రీనివాసరావు తన బిజినెస్ కు 5 లక్షల వరకు అవసరం అవుతాయని తనకు అప్పుగా ఇవ్వాల్సిందిగా రాజమోహన్ ను అడిగాడు. 5 లక్షలు అప్పిచ్చేందుకు అంగీకరించగా డబ్బుల కోసం శ్రీనివాసరావు చాలాసార్లు రాజమోహన్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం తాగి తిరిగొచ్చేవారు. కాగా అప్పుగా ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాసరావు రాజమోహన్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో రాజమోహన్ తన వద్ద డబ్బులు లేవని, అప్పివ్వడం కుదరదని చెప్పేశాడు. రాజమోహన్ ను చంపి ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్నైనా తీసుకోవాలనే నిర్ణయానికొచ్చాడు శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు ఈ నెల 2న సాయంత్రం ప్రగతి నగర్లోని తన ఇంటికి రాజమోహన్ను పిలిచాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం డబ్బుల విషయంలో మళ్లీ డిస్కషన్ జరగ్గా ఇంట్లో ఉన్న రోకలి బండతో రాజమోహన్ తలపై కొట్టి చంపేశాడు శ్రీనివాసరావు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు బ్రాస్లెట్, గొలుసు, 3 ఉంగరాలు తీసేసుకున్నాడు. ఆ తరువాత డెడ్ బాడీని తాడుతో కట్టేశాడు. కాళ్లను కుక్క గొలుసుతో కట్టేశాడు. గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి రాజమోహన్ కారులోనే వెనక సీటులో పెట్టుకుని సిటీ శివారులో ఎక్కడైనా పడేద్దామని నిర్ణయించుకున్నాడు. కారు నడుపుకుంటూ తన ఇంటి నుంచి వడ్డేపల్లి, కేయూసీ జంక్షన్ మీదుగా పెగడపల్లి డబ్బాలు, రెడ్డిపురం చెరువు వరకు వెళ్లాడు. అక్కడ డెడ్ బాడీని పడేద్దాము అనుకునేసరికి అటువైపు జనసంచారం ఎక్కువగా ఉండడంతో కారును కెనాల్లో పడేయాలనుకున్నాడు. అది వీలు కాకపోవడంతో అక్కడి నుంచి ములుగు రోడ్లోకొచ్చి ములుగు రోడ్ నుంచి ఎంజీఎం జంక్షన్, గ్రేటర్ వరంగల్ పక్కనున్న పెట్రోల్ బంక్, భద్రకాళి గుడి దాటి రంగంపేట ఏరియాకు వచ్చాడు. అక్కడ జనసంచారం లేకపోవడంతో రోడ్డు పక్కన కారును ఆపేశాడు. తర్వాత ఆటో ఎక్కి అక్కడి నుంచి ఉడాయించాడు. మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తన మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో కొంత పెనుగులాటలో మరి కొంత చుట్టుపక్కల వాళ్ళు అతన్ని ఏంటి గొడవ జరుగుతుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం లేదు, మా మిత్రుడు వచ్చాడు, కుక్క చూసి అరుస్తూ ఉందని చెప్పేసి అది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాడు. జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 3 ఉంగరాలు, 1 బ్రాస్లెట్, 1 చైన్తో సహా మొత్తం 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన రోకలి బండను సీజ్ చేశారు. శ్రీనివాసరావును రిమాండ్కు పంపారు పోలీసులు.